నేను ఈ వార్త గురించి చూస్తున్నా. ఇన్ఫాక్ట్ ఇక్కడ సీతక్క వర్సెస్ హరీష్ రావు అని ఇది ఒడిచేటట్లేదు. 4-5 ఏళ్ళ దాకా సీతక్క గట్టిగా సమాధానం చెప్తుంది, హరీష్ అన్న గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఒక ముచ్చట దాగి ఉంది. ఫస్ట్ ఈ వార్త చదివి దీని గురించి చెప్తా. హరీష్ రావు అద్భుతంగా నటిస్తున్నారు. అప్పుడు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి ఇప్పుడు సానుభూతి పలుకుల సీతక్క. 5 ఏళ్లు అధికారంలో ఉండి పంచాయతీలను ఎందుకు పట్టించుకోలే? ప్రజాసేవకు వచ్చిన సర్పంచ్లను ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేశారు. అధికారం పోయిందని అక్కస్తో సర్కారుపై విమర్శలని ఫైర్. ఇది సీతక్కది హరీష్ రావుకు సంబంధించిన వార్త ప్లే చేయాలి మీరు. ఇక్కడ అసలు ఫస్ట్ ముచ్చట హరీష్ రావు చెప్పిందా చదువుదాం. మేము చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? మంత్రి సీతక్కను ప్రశ్నించి హరీష్ రావు ఏమంటుండు? కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఆరోపించారు. తాము ఈ వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నాయి. పెద్ద ముచ్చట్ల మాట్లాడుతున్నాడు, కానీ వార్త మాత్రం ఘోరం అయిపోయిందిగా. నమస్తే తెలంగాణ లేచు పెద్దగానే. అది ఈ వెలుగులకు నేను అప్పీల్ చేస్తున్నా. హరీష్ అన్న వార్త జర దయచేసి ఫ్రంట్ పేజీలు వేయిరి. ఆయన ఏమాడుతున్నాడు తెలవాలి. అంటే సమాధానం సీతకేం చెప్పిందో కూడా వేయిరి. మీ పేరైతే హరీష్ అన్న వార్తలు కూడా వేయాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. పాప తీసుకపోయి ఈ మూలకు గింత చిన్న ఎత్తారు. సర్పంచ్లకు కూడా ఎప్పుడు అప్పుడు సర్పంచ్లకు కూడా వార్త గిట్ట పెద్ద ఎదురు అప్పుడప్పుడు. ఏమంటుడు? బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క చేసిన విమర్శలపై స్పందిస్తూ హరీష్ రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాము చెప్పిన దాంట్లో అబద్ధం ఏముందని మంత్రి ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేను అనేది అబద్ధమా? కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ కమిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించింది అబద్ధమా? 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్ధమా అని హరీష్ రావు దుయ్యబట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయని, 2 నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు. ఈయన బాధ అంతా ఈయన అనుచర గణం, ఈయన గతంలో మంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా చేసిండు. గతంలో ఈయన ఇప్పుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో కరెక్ట్ చెప్పాలంటే సిద్దిపేట జిల్లాలో ఉన్న చాలా మంది సర్పంచ్లకు బిల్లులు రాలే. పాపం వాళ్ళ గోస ఎంత చెప్పుకున్నా తక్కువనే. కూడా ఏడుతున్నారు సర్పంచ్లంతా. అరే విడతి పత్రం పట్టుకపోయి సార్కి సారు ఏమైంది సారు, అరే మీరు ఏదోటి చేయరా బయట ఏదోటి ఎత్తతి అంటుండు, పేపర్ ప్రకటనలు ఇస్తుండు, మొత్తుకుంటుండు. ఆయన మొత్తుకునేదంతా ఆయన అనుచర వర్గానికి బిల్లులు రాలేదని. ఆ బిల్లులు వస్తే మళ్ళా స్థానిక సంస్థలలో ఇంత 4 సర్పంచ్లను గెలిపించుకోవాలి. ఇప్పుడు 4 రూపాయలు తిన్న సర్పంచ్లను నిలబెట్టి మళ్ళీ గెలిపించుకోవాలి. లేకపోతే నెక్స్ట్ మనం చెప్పినట్టుగా నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపెట్టట్టుందని ఆయన బాధ ఆయనకుంది. స్థానిక సంస్థలలో కొంతమంది గెలిపించుకోవాలని. 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అసలు నేను నిజంగా వాళ్ళ బీఆర్ఎస్ సర్పంచ్లతో చాలా మందితో మాట్లాడినా. వాళ్ళు చెప్తుండ్రు మా సార్ ఉన్నప్పుడే రాలే బిల్లులు. హరీష్ అన్న అన్నాడు కదా అసెంబ్లీలో, నేను అంత ఆసమాసిగా మాట్లాడే సీతక్క గ్రౌండ్ లో తెలుసుకొని ఫోన్ చేసి వచ్చిన నేను పెన్షన్లు వాడలేదు అని చెప్పి. నేను కూడా గ్రౌండ్ లో తెలుసుకొని చూసి వచ్చి చెప్తున్నా. నేను గ్రౌండ్ లోనే తిరుగుతా సిద్దిపేట కాబట్టి చెప్తున్నా. గుండె మీద చేసుకొని చెప్పుడు బీఆర్ఎస్ సర్పంచ్లు ఎవరైనా ఉంటే. మీకు బిల్లులు ఈ సర్కార్ ఆపిందా గత సర్కార్ నుంచి ఆపిందా? మిమ్మల్ని చేతులు పట్టుకోవాలని, అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలకు మీరు పనిచేస్తారో చేయరో అని మిమ్మల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం మీ బిల్లులన్నీ ఆపింది మీ బాసే కదా, మీ హరీష్ అన్ననే కదా. మన హరీష్ అన్ననే అంత జస్ట్ మన హరీష్ అన్ననే కదా. చెప్పుడు ముచ్చట. ఇప్పుడు బిల్లుల గురించి నానా ఇబ్బంది పడుతుడు ఈ బిల్లులు విడిపోయడం కోసం. ఇప్పుడు వెళ్తుంది ప్రభుత్వాల దగ్గర ఎంత ఇబ్బంది పడాలో బిల్లులు రావాలంటే అని. అంగన్వాడీలో ప్లే స్కూల్ ఇది ఈ వార్త ఆల్రెడీ చేయడం. సో ఈ హరీష్ రావు వర్సెస్ సీతక్క అయితే జరుగుతుంది. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పంచాయతీలు ఎందుకు పట్టించుకోవాలి మీరు, 10 ఏళ్ళ బిల్లు ఇవ్వాలి అని చెప్పేసి అయితే సీతక్క అంటుంది. ఇక నెక్స్ట్ వార్తకి వెళ్ళిపోదాం. కేటీఆర్ లా జలసాల కోసం అమెరికా వెళ్ళారని ఒక వార్త మనం ఇందాక చదివినాం.